సెగ్మెంట్ గా పేరుగాంచిన పిఠాపురం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండటంతో వైసీపీ అక్కడ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆ సీటు జనసేనకు దక్కడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ని సెటరైట్ చేయగలిగారు. ఇటు జగన్ కూడా తన స్టైల్ కి భిన్నంగా అక్కడ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును పిలిపించుకొని మరీ బుజ్జగించడం చూస్తుంటే వైసీపీ పిఠాపురాన్ని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుందో అర్థమవుతోందంటున్నారు. ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తానంటున్న వైసీపీ మరీ ముఖ్యంగా 4 సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రికార్డ్ స్థాయిలో విజయాలు సాధించిన కుప్పం, నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించడానికి సిద్ధమైన హిందూపురం, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలవాలని పట్టుదలతో ఉన్న నారా లోకేష్ పోటీలో ఉన్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ బరిలో పిఠాపురం సెగ్మెంట్లపై వైసీపీ అధ్యక్షుడు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే హిందూపురం, కుప్పం బాధ్యతలను భుజానికెత్తుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తానే అక్కడ పోటీలో ఉన్నట్లు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. తాను నివాసం ఉంటున్న మంగళగిరి సెగ్మెంట్లో లోకేష్ ను తిరిగి ఓడించడానికి జగన్ స్వయంగా వ్యూహాలు పన్నుతున్నారు. పార్టీని వదిలిపోయిన అక్కడి ఎమ్మెల్యే ఆర్కేని తిరిగి వైసీపీలోకి రప్పించగలిగారు. మంగళగిరి వైసీపీ నేతల మధ్య సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలకు అప్పగించారట. ఈసారి ఎన్నికల్లో కాపు వర్గం ఈక్వేషన్లు కీలకంగా మారటంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారంట వైసీపీ అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై చాలా కాలం సస్పెన్స్ కొనసాగింది. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భీమవరం, గాజువాకలతో పాటు వివిధ సెగ్మెంట్ల నుంచి పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. మధ్యలో జనసేనాని అనంతపురంపై కూడా కన్నేశారన్న టాక్ వినిపించింది. అయితే ఆయన చివరికి పిఠాపురంను సెలెక్ట్ చేసుకున్నారు. 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువైన పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు కనిపిస్తోంది. సెగ్మెంట్లోని అన్ని మండలాలకు ముఖ్య నేతలను ఇన్ఛార్జిగా నియమించిన అధికార పక్షం పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పేరు ముందుగానే ఖరారయ్యింది. కాకినాడ ఎంపీగా ఉన్న గీతకు పిఠాపురం సొంత నియోజకవర్గం కావటంతో పట్టుబట్టి మరీ అక్కడ టికెట్ దక్కించుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబును పక్కన పెట్టి మరీ గీతకు అవకాశమిచ్చారు జగన్. అయితే వంగ గీత అభ్యర్థిత్వం ఖరారయ్యే నాటికి పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాలేదు. ఎప్పుడైతే పవన్ పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారో పిఠాపురంలో పొలిటికల్ ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. పవన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారట. అందులో భాగంగా పిఠాపురం సెగ్మెంట్లో నిర్ణయాత్మకంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే బాధ్యతలను ఇటీవల వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడకు అప్పగించారు. అలాగే పిఠాపురం మండల బాధ్యతలు ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి అప్పజెప్పారంట. బీసీ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువగా ఉన్న కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాని ఇన్ఛార్జిగా నియమించారు. ఆ మండలంలో కీలకంగా ఉన్న మత్స్యకార నేతలతో దాడిశెట్టి అప్పుడే మంతనాలు మొదలుపెట్టారు. గొల్లప్రోలు మండలానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఇన్ఛార్జిగా నియమించారు.
గొల్లప్రోలు, కాపు సామాజిక ముఖ్య నేతలతో ఇప్పటికే ముద్రగడ, కన్నబాబులు మీటింగ్లు పెడుతున్నారు. ఇక పిఠాపురం వైసీపీ ఫినాన్షియల్ కమిటీ ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ను నియమించారట. అంతా పకడ్బందీగా చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు పవన్ ని ఓడించటానికి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవటం లేదంటున్నారు. ఆ క్రమంలో వైసీపీ బాస్ తన సహజ శైలికి భిన్నంగా మెట్టు దిగి వచ్చి బుజ్జగింపులకు దిగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉంటారని ప్రచారం జరిగినప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తితో కనిపించారు. అప్పట్లో ఆయనతో వైసీపీ నేతలు మంతనాలు సాగించారన్న టాక్ వినిపించింది. అయితే పవన్ పోటీ ఖరారయ్యాక చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మ భవిష్యత్పై హామీ ఇవ్వటంతో ఆయన పవన్ ను గెలిపిస్తానంటున్నారు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. వాస్తవానికి పిఠాపురంలో వర్మకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సహకరించకపోతే జనసేనానికి కష్టాలు తప్పేవి కావన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి తరుణంలో వర్మ జనసేనాని గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకోవటంతో జగన్ సైతం బుజ్జగింపులకు దిగారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబును స్వయంగా తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. టికెట్ దక్కకపోతే అసంతృప్తితో రగిలిపోతున్న దొరబాబును సీఎం పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారట. అందరూ కలిసి పనిచేస్తేనే పిఠాపురంలో పార్టీ గెలుస్తుందని, అసంతృప్తిని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా పనిచేయాలని దొరబాబుకి సీఎం విజ్ఞప్తి చేశారట. పిఠాపురం సీట్ తనకే కేటాయించాలని గతంలోనే దొరబాబు కోరారు. ఇవ్వకపోవటంతో ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో కనీసం తన సామాజిక వర్గం తరపున రాజ్యసభకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనలను వేటిని వైసీపీ పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి మాట్లాడటం గమనార్హం. మరి దొరబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ పిఠాపురంపై జగన్ ఎంత ఫోకస్ పెడుతున్నారో ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తోంది.